ఎరువులు అందని పరిస్థితి కనిపిస్తూ ఉన్నా కానీ, ఎరువులు దొరక్క రైతులు అగసాట్లు పడతా ఉన్న పరిస్థితులు కనపడతా ఉన్నా కానీ, ఏ పంటకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి కనపడతా ఉన్నా కానీ వాళ్ళ తరపున మాట్లాడకూడదా? ప్రజాస్వామ్యం అనేది ఏ రకంగా ఖూనీ కాబడతా ఉందన్న దానికి ఇవన్నీ నిదర్శనాలు. అసలు రైతులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు గన ఎరువులను అందించాల్సిన ఎరువులను అందించి ఉండింటే అసలు ఈ పరిస్థితే ఉండేది కాదు కదా. ఏ రైతు రోడ్డు ఎక్కే పరిస్థితే ఉండేది కాదు కదా. మీరు స్కాములు చేయకపోయినంటే ఎరువుల విషయంలో ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా. ఎరువుల కోసం 2 నెలలుగా రైతులు పడుతూ ఉన్న అగచాట్లు 2 నెలలుగా జరుగుతూ ఉంది. ఇట్స్ నాట్ సంథింగ్ ఓవర్ నైట్ జరిగింది కాదు. 2 నెలలుగా ఇది కనిపిస్తూ ఉంది. 2 నెలలుగా రైతులు పడుతూ ఉన్న అగచాట్లు దీనికి సాక్ష్యం కాదా అని అడుగుతా ఉన్నా. అసలు ఇంత అధ్వానంగా ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు. పామూరు మండలంలో కురమద్దాలిలో పరిస్థితి అది. సత్యసాయి జిల్లా సోమందపల్లిలో పిఎస్సి వద్ద పరిస్థితిది. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో క్యూలైన్లో పరిస్థితిది. చిత్తూరు జిల్లా కుప్పం సొంత నియోజకవర్గం, చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో పరిస్థితి అది. ఏడన్నా దుంకి సావచ్చు చంద్రబాబు నాయుడు. కనీసం కుప్పంలో కూడా కనీసం రైతులు, కనీసం ఆయన సొంత కాన్స్టిట్యున్సీ రైతుల పరిస్థితి అట్టుందనంటే. ఇది వ్యవసాయ శాఖ మంత్రి కాన్స్టిట్యున్సీ. శ్రీకాకుళం జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గం టెక్కలిలో పరిస్థితి అది. క్యూ లైన్లలో ఇద్దరు ఏదైనా బాయోగి ఏదైనా చూసుకొని దుంకుతే బెటర్. నేను ఒకటే అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా, అసలు మీ ద్వారా ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నది ఒకటే. వైఎస్ఆర్సిపి పాలనలో, అంటే మా పాలనలో గతంలో జరిగిన మా పాలనలో వైఎస్ఆర్సిపి పాలనలో 5 ఏళ్లలో ఎప్పుడైనా ఎక్కడైనా రైతులు ఇలా ఎరువుల కోసం రోడ్డు ఎక్కడం ఎక్కడైనా చూశారా అని అడుగుతా ఉన్నా. సింపుల్ క్వశ్చన్. వైఎస్ఆర్సిపి 5 ఏళ్ల పాలనలో ఎప్పుడైనా ఎక్కడైనా ఇలా రైతులు ఎరువుల కోసం అగచాట్లు పడడం, రోడ్డెక్కడం ఎక్కడైనా ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నా. మరి ఎందుకు జరగలేదు? వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో ఎందుకు జరగలేదు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాత్రమే ఎందుకు జరుగుతూ ఉన్నాయి? అదే ముఖ్యమంత్రి పదవే కదా. అప్పుడు జగన్ ఉన్నాడు, ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడు. అదే ముఖ్యమంత్రి పదవే, అదే అధికారులే. అప్పుడున్న అధికారులే, ఇప్పుడు కూడా అధికారులే, అదే అధికారులే. మరి ఎందుకు పరిస్థితి? ఇప్పుడు ఎందుకు ఆ పరిస్థితి ఉంది, అప్పుడు ఎందుకు ఆ పరిస్థితి లేదు? కారణం జగన్ అనే వ్యక్తికి రైతుల మీద, రైతులకు కష్టాలు రాకూడదు, ఉండకూడదు అని తాపత్రయం ఉండేది. తాపత్రయం ఉండి రైతులకు మంచి చేయాలి, రైతులకు మంచి జరగాలి అనే ఆలోచనలో ఉంటే ఇలాంటి పరిస్థితులు ఉండవు. అది తేడా. ఇక్కడ పరిస్థితి ఎందుకనంటే దీంట్లో కూడా స్కాములు చేసి దీంట్లో కూడా డబ్బెత్తాలన్న ఆలోచన చేస్తూ ఉన్నారు కాబట్టి పరిస్థితి ఇది. ఇంత దిక్కుమాలిన పరిస్థితి నిజంగా రాష్ట్రంలో ఉంది అని అంటే చంద్రబాబు నాయుడు సిగ్గుతో తలంచుకోవాలి. అడుగుతాను, సీజన్ రాగానే రాష్ట్రంలో ఎంత విస్తీర్ణంలో పంటలు సాగు చేస్తూ ఉన్నారు అని ఎవరైనా లెక్కలు కడతారు కదా. సీజన్ రాగానే రాష్ట్రంలో ఎంత విస్తీర్ణంలో పంటలు సాగు అవుతూ ఉన్నాయి, వీటికి ఎంత ఎరువులు కావాలి అని ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా లెక్కలు కడుతుంది కదా. ఆ లెక్కలన్నీ మన దగ్గర ఉన్నాయి కదా. మరి అటువంటి అప్పుడు ఎరువులు అందని పరిస్థితి ఎందుకు వస్తుంది? మొన్న ముఖ్యమంత్రి స్టేట్మెంట్ చూశాను, నేను ఆశ్చర్యపోయినా. నేను ముఖ్యమంత్రి గారు అన్న స్టేట్మెంట్, ఈ ఖరీఫ్లో 6,65 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను నేను సప్లై చేశామని, గత సంవత్సరంతో పోలిస్తే 97,000 టన్నులు అధికంగా ఇచ్చామని ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇది. ఈ ఖరీఫ్లో 6.65 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సప్లై చేశామని, గత సంవత్సరంతో పోలిస్తే 97,000 టన్నులు అధికంగా ఇచ్చామని చంద్రబాబు గారు మొన్ననే ప్రెస్ మీట్లో చెప్పారు. అధికంగా పాత బ్యాలెన్స్ కాక 3 లక్షల టన్నుల పాత బ్యాలెన్స్ కాక 6,65,000 టన్నుల యూరియాను సప్లై చేశామని, గత సంవత్సరంతో పోలిస్తే ఇది 97,000 టన్నులు అధికంగా ఇచ్చామని ఏకంగా ముఖ్యమంత్రి చెప్తా ఉన్న మాటలు ఇవి. మరి నేను ఒకటే అడుగుతా ఉన్నా, మరి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నట్టుగానే ఈ మాదిరిగానే సప్లై జరిగి ఉండింటే, ఈ మాదిరిగా రైతులకు అంది ఉండింటే, ఈ మాదిరిగా రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఎందుకు వచ్చింది?
రాలేదనే కదా, ఆయన సప్లై చేయలేదనే కదా రైతులకు ఈ కష్టాలు ఎందుకు ఉన్నాయి. రైతుల చేతిలో యూరియా రాలేదు కాబట్టే కదా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది రాష్ట్రంలో. కారణం ఆర్బీకేలను నిర్వీర్యం చేశారు, ఈ క్రాప్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు, పిఎస్సీలను నిర్వీర్యం చేశారు, ప్రైవేట్ కు ఎక్కువ కేటాయించారు. మరోవైపు ప్రభుత్వం నుంచి వెళ్తా ఉన్న ఎరువులను తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరుండి దారి మళ్లించి అధిక ధరలకు అమ్ముకుంటా ఉన్న మాట కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది. వెళ్ళిన యూరియా అంతా కూడా, ఎరువులన్నీ కూడా టీడీపీ నాయకులు దారి మళ్లించి అధిక ధరలకు అమ్ముకుంటా ఉన్న పరిస్థితి. మరోవైపు వీరు అధికంగా కేటాయించిన ఎరువులు, ప్రైవేట్కి ఏదైతే వీళ్ళు అధికంగా కేటాయించిన ఎరువులు ఏదైతే ఉన్నాయో వాళ్ళు దాన్ని బ్లాక్ చేసి బస్తా ఏకంగా 267 రూపాయలు బస్తా యూరియా ఉంటే దానికన్నా 200 రూపాయలు అధికంగా, 250 రూపాయలు అధికంగా దాన్ని బ్లాక్ చేసి స్కేర్సిటీ క్రియేట్ చేసి బ్లాక్లో అమ్ముతా ఉన్న పరిస్థితి. ఇలా బ్లాక్ మార్కెట్లో ఎరువులు అమ్మడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రోత్సహించడం ద్వారా డైరెక్ట్గా భాగస్వామి కావడం వల్ల దాదాపుగా 200 నుంచి 250 కోట్ల రూపాయల స్కామ్ ఇది. రైతులను పీడించి స్కాములు చేసి కింద నుంచి పైదాకా అందరూ పంచుకున్నారు. నేను అడుగుతా ఉన్నా, మా ప్రభుత్వ హయాంలో ఇలాంటి అక్రమాలు ఎందుకు జరగలేదో తెలుసా? కారణం ఆ రోజుల్లో ఒక భయం ఉండేది. తప్పు చేయాలి అని అంటే భయపడేవాళ్ళు. ఈరోజు దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి స్కామ్లో భాగస్వామి అయి దీన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. పైపైన మాటలు మాట్లాడతారు, తూతూ మంత్రాలే చేస్తారు తప్ప ఎక్కడా చిత్తశుద్ధితో తనిఖీలు ఉండవు, ఎక్కడా చిత్తశుద్ధితో ఎవరి మీద చర్యలు ఉండవు. మా ప్రభుత్వ హయాంలో కలెక్టర్లతో ఎస్పీలతో జరిగే నెల జరిగేది వీడియో కాల్. ఎస్పీలకు కలెక్టర్లకు మ్యాండేట్ ఇచ్చేవాళ్ళం, బ్లాక్ మార్కెటింగ్ అనేది కనిపిస్తే మీ ఉద్యోగాలు పోతాయని. ఈరోజు ఏం జరుగుతా ఉంది? దగ్గరుండి స్కాములో మీరు కూడా భాగస్వాములు అయినారు కాబట్టి విడిగా జరగనిస్తా ఉన్నారు, తూతూ మంత్రంగా మాట్లాడుతూ ఉన్నారు. అంతే, ఎక్కడ చిత్తశుద్ధి లేదు, ఎవరి మీద చర్యలు ఉండవు. అంతా దోచుకో, పంచుకో, తినుకో, నాకింత నీకింత ఇంకొకరికింత, సిస్టమేటిక్ పద్ధతుల్లో దోచుకోవడం, పంచుకోవడం, తినడం. ఒక పిచ్చోడికి అధికారం ఇస్తే ఎలా ఉంటుందో 2014-19 మధ్యన, 2019 కట్ చేసి 24 మధ్యన మనందరం చూసాం, అనుభవించాం. రాష్ట్రాన్ని కుక్కలు చింపినటువంటి విసిరాగ్గా మార్చాడు. ఇప్పుడు ఆ పిచ్చోడు ప్రతిపక్ష హోదా ఇమ్మని అడుగుతున్నాడు అన్నట్టుగా మాట్లాడడం ప్రారంభించాడు. ఆయనకు అలవాటు అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమి జరుగుతుందో కనీసం తెలియలేనటువంటి పరిస్థితి. వారంలో ఒకరోజు రావడం, పూర్తిగా అబద్ధాలు మాట్లాడడం, మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోవడం 16 మాసాలుగా ఆనవాయితీగా జరుగుతుంది. నిన్న సమావేశంలో చూస్తే 2 విషయాలు ప్రధానంగా తీసుకున్నాడు. ఒకటి మెడికల్ కాలేజీలు, 2 రైతు సమస్యలు. ఈ రెండింటి మీద పూర్తిగా అవగాహన లేనటువంటి వ్యక్తి, 5 సంవత్సరాలు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఆ స్థాయిలో మాట్లాడతాడని నేను ఊహించలేదు. ప్రధానంగా రైతుల గురించి మాట్లాడారు. రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకెక్కడుందని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. 5 సంవత్సరాలు మాట్లాడితే నా హయాంలో ఒక్క రైతైనా రోడ్డు మీదకి వచ్చాడా అని చెప్పి మాట్లాడుతున్నాను. నేను సూటిగా అడుగుతున్నాను, నువ్వు పరిపాలించినటువంటి 5 సంవత్సరాలు 2019 నుంచి 24 వరకు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అసలు ఉందా? ఎవరైనా సరే బయటకు వచ్చి మాట్లాడే అవకాశం నువ్వు కల్పించావా? మాలాంటి పార్టీకి, మాలాంటి నాయకులకు కూడా కనీసం నోరు విప్పి మాట్లాడే అవకాశం లేకుండా చేసి, మా ప్రభుత్వంలో ఒక్కసారైనా సరే రైతులు రోడ్డు మీదకి వచ్చారని నిస్సిగ్గుగా నువ్వు మాట్లాడుతుంటే
ఈరోజు ఆశ్చర్యం కలుగుతుంది. ఈరోజు ప్రధానంగా యూరియా సమస్యను నువ్వు తీసుకొచ్చావు. యూరియా ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం, అందులో ప్రధానమంత్రి గారు, దేశంలో యూరియా వాడకం చాలా ఎక్కువగా ఉంది, దీనివల్ల అనేక అనర్థాలు వస్తున్నాయి, క్యాన్సర్ వస్తుంది, దీన్ని తగ్గించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసిందో రైతుల్లో ఒక ఆందోళన వచ్చింది. యూరియా ఇక రాదేమో, యూరియా దొరకదేమో, దీనికి తోడు ఫేక్ పార్టీ, ఫేక్ న్యూస్, ఒక ఫేక్ పత్రిక, ఒక ఫేక్ టీవీ నిరంతరం యూరియా దొరకదని ప్రచారం ప్రారంభించింది. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేయడం ప్రారంభించారు. దీనికి తోడు కొన్ని సమస్యలు వచ్చాయి. ఈరోజు 2-3 జిల్లాల్లో ఎర్లీగా నాట్లేశారు, యూరియా అంతా సప్లై చేశారు. అనుకోకుండా విపరీతమైనటువంటి వర్షాలు వచ్చాయి, మొత్తం మునిగిపోయింది. మళ్ళీ ఆ జిల్లాలకి అదనంగా యూరియా అవసరం ఏర్పడింది. ఇది ఒక సమస్య వచ్చింది కొత్తగా. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాల్లో సెప్టెంబర్ నెలాఖరికి వ్యవసాయ పనులు వస్తాయి, ఖరీఫ్వి. ఈ సంవత్సరం ఎర్లీగా వర్షాలు వచ్చాయి, వాళ్ళు కూడా ఎర్లీగా నాట్లేయడం ప్రారంభించారు, వాళ్ళకి యూరియా అవసరం వచ్చింది. ఈ కారణాలన్నింటి వల్ల ఒక వారం రోజులు ఈ సమస్య ఏర్పడితే దీన్ని భూతద్దంలో చూపించి మా హయాంలో ఎవ్వరూ రోడ్డు మీదకి రాలేదు. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో చంద్రబాబు గారి నాయకత్వంలో యూరియా దొరకడం లేదు, రైతులు అల్లాడిపోతున్నారని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడు. అందులో నిన్న చూస్తే రక్తం మరిగింది, పచ్చి అబద్ధాలు. నిన్న కొన్ని పత్రికా ఫోటోలు చూపించాడు, కొన్ని వీడియోలు చూపించాడు. ఏ ఫోటోలవి, ఏ వీడియోలవి? నీ పాంప్లెట్ సాక్షి పేపర్లో వేసినటువంటి ఫోటోలు, వీడియోలు చూపించి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి తప్పుదారి చెప్పాలని నువ్వు ప్రయత్నం చేశావు. నీ ప్రయత్నాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. యూరియా నేను చాలాసార్లు చెప్పాను, ముఖ్యమంత్రి గారు చెప్పారు, ప్రతిరోజు ప్రకటనలు చేస్తున్నాం. ఖరీఫ్ సీజన్కి 6.22 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా అవసరం ఉంది. కానీ మేము ముందు జాగ్రత్తగా 7.19 లక్షల మెట్రిక్ టన్నులు నిల్వలు సిద్ధంగా ఉంచుకున్నాం. ఆ నిల్వల్లో ఈ రోజు వరకు 6.41 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు రైతులకు సరఫరా చేశాం. ఇంకా 78,000 మెట్రిక్ టన్నుల యూరియా ప్రభుత్వం దగ్గర, ప్రైవేట్ డీలర్ దగ్గర స్టాక్ ఉంది. దీనికి తోడు అదనంగా కూడా 19,500 మెట్రిక్ టన్నుల యూరియా పోర్టులకు వచ్చాయి. పోర్టుల నుంచి దిగుమతి అయింది. ఏ జిల్లాల అవసరం, ఏ డివిజన్ల అవసరం, ఏ రైతు సేవా కేంద్రకు అవసరం, కలెక్టర్లు డేటా పంపిస్తే దాని ప్రకారం పంపిణీ చేస్తున్నాం. సెప్టెంబర్ 22 నాటికి 55,115 మెట్రిక్ టన్నుల యూరియా పోర్టుల నుంచి మళ్ళీ ఈ రాష్ట్రానికి వస్తుంది. అంటే 1,52,000 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంచాం. ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. రైతులు ఆందోళన చెందుతున్నారు. యూరియా ప్రతి సంవత్సరం 3 పర్యాయాలు వేస్తారు. మొదటి విడత, రెండో విడత, మూడో విడత. ఎప్పుడైతే ఫేక్ మీడియాలో
ఫేక్ టీవీల్లో యూరియా దొరకదని ఎప్పుడైతే క్రియేట్ చేశారో రైతులు ఆందోళన చెంది 3 పర్యాయాలకు కావలసినటువంటి యూరియా ఒకేసారి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయడం వల్ల కొన్ని దగ్గరలో ఈ సమస్యలు వచ్చాయి. దీన్ని అధిగమించడానికి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో టీంలేసి గ్రామాలకి సచివాలయాలకు పంపించి ఈరోజు మేము ఎక్కడ సమస్య రాకుండా యూరియా ఇస్తుంటే దీన్ని విమర్శిస్తున్నారు. నిస్సిగ్గుగా పచ్చకామర్ల వాళ్ళకి పచ్చగా కనిపిస్తారు. నీ పుట్టుకే అవినీతి, నీ పార్టీయే అవినీతి. అధికారం లేనప్పుడు లక్షల కోట్లు, అధికారం వచ్చిన తర్వాత అధికారాన్ని ఉపయోగించుకొని రాష్ట్రాన్ని మొత్తం లూటీ చేసి ఈరోజు నీ అవినీతి అంతా బయటపడుతుంటే నిస్సిగ్గుగా యూరియా మీద 250 కోట్లు అవినీతి జరిగిందని నిస్సిగ్గుగా మాట్లాడుతుంటే నీకు ఆ పిచ్చుందని అందరికీ ఉందనుకుంటావా? రైతుకి ఇచ్చిన దాని మీద ఎవరైనా సరే తప్పు చేస్తారా, అవినీతి చేస్తారా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు.